ఆ నాగన్ అనేది ముందరికి వెళ్ళదు. చూసేసరికి ఆశ్చర్యమైతే ఏంటి అని చేస్తే కొంత గడ్డవారు పెట్టి తోతారు. తవ్విన తర్వాత పెద్ద లింగం బయటికి వెళ్తుంది. వాళ్ళకి సంతోషం అవుతుంది. ఎన్నో రోజులు మేము రాయి వెతుకుతుంటే అనాయాసంగా మాకు ఒక రాయి దొరికిందని చెప్పి ఆ రాయిని వాళ్ళ నాగల మీద పెట్టి ప్రతిరోజు వ్యవసాయం సాగు చేసుకునేవారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత భగవంతుడి యొక్క మహిమ తెలవాలని చెప్పి, భక్తులకు తెలవాలని చెప్పి భగవంతుడు సాయంకాలం అంతా వాళ్ళు వ్యవసాయం చేసుకున్న తర్వాత సాయంకాలం ఇంటికి వెళ్ళే సమయానికి ఒక క్షేత్రం, ఒక ఈశాన్యాన్ని ఎక్కి వెళ్ళిపోతారు. తెల్లారి వచ్చేసరికి అది ఆగ్నేయానికి మార్పిడవుతుంది. ఇట్లా ఆగ్నేయము, ఈశాన్యము, వాయువు ప్రతిరోజు 4 దిక్కులు తిరుగుతూ ఉంటే చైతన్యానికి జ్ఞానం ఉండదు, కానీ జడ పదార్థాలకు అనేది జ్ఞానం ఉండదు. ఎందుకంటే కృతయుగం లోపల జడ పదార్థాలకు జ్ఞానం ఉండే, చెట్టు ఎగురుతుండే, రాయి ఎగురుతుండే, అన్నీ ఎగురుతుండే. వచ్చే కలియుగం లోపల మహా ఇదైదని చెప్పి దేవుడు కృతయుగం లోపల స్తబ్ద అని చెప్పి శాపం ఇచ్చేస్తాడు. నాటి నుంచి నేటి వరకు చెట్లు రాళ్ళు కదలాయి. ఎట్లా కదులుతుంది అని ఆశ్చర్యానికి వెళ్తే అప్పుడు వాళ్ళు ఏమీ తెలియదు. తీవ్రై పయోవృతముఖై వివిధై వ్రతాగ్రహి అని చెప్పి జాయాపతి అనేక ఎన్నైతే వ్రతాలు ఉన్నాయో, వ్రతాలు, నోములు, తపస్సులు ఏమేమి ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని నోములు ఉన్నాయో, ఎన్ని వ్రతాలు ఉన్నాయో అన్ని నోములు, వ్రతాలు చేస్తే భగవంతుని సాక్షాత్కారం అనేది అప్పుడవుతుంది. సాక్షాత్కారం కలియుగంలో సాక్షాత్కారం లేదు, కేవలం స్వప్న సాక్షాత్కారము. అయ్యా ఇది రాముడు ఇచ్చిన విభాండకులు తపస్సు చేసిన లింగము, ఇది తీసుకుపోయి ఈ క్షేత్రంలో పెట్టండి అని చెప్పి వాళ్ళకి స్వప్నం అవుతుంది. ఆ స్వప్న వృత్తాంతం విని పొద్దుగాల లేచి స్వామి క్షమాపణ కోరుకొని 1000 లీటర్ల పాలాభిషేకం చేసి దాన్ని విశేషంగా పూజ చేసి ఆ ఇద్దరు వ్యవసాయదారులు ఆ లింగాన్ని తెచ్చి ఇక్కడ పెడతారు. వాళ్ళ పేరే దామడు, గుండడు. ఆ ఇద్దరు ఈ క్షేత్రంలో రాముడు ఇచ్చిన విభాండక ఋషి తపస్సు చేసిన లింగాన్ని పెట్టినందువల్ల ఈ క్షేత్రానికి దామగుండం అని పేరు వచ్చింది. ఆ దామగుండాన్ని దర్శనం చేసుకుంటే యమగండం తప్పుతుందని చెప్పి స్కంద పురాణంలో వచ్చేటువంటి కథ. బులో రామలింగేశ్వర స్వామి భగవానికి జై.